కాంగ్రెస్ మంత్రుల మధ్య ఎట్టకేలకు వివాదం ముగిసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మంత్రి పొన్నం వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు. దీంతో ఈ వివాదం కాస్త చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకు వివాదం ముదురుతూ ఉండడంతో ఇరువురి మంత్రులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యి ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చారు. మంత్రుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలకు చెక్ పెట్టారు. ఎటకేలకు కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదం ముగిసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మంత్రి పొన్నం వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు. దీంతో ఈ వివాదం కాస్త చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలగజేసుకుని భేటీ అయ్యి ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిర్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్ని అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ఇలాగే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ క్షణానికి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోయింది అని చెప్పి అంశం చర్చ మొదలవుతుంది. అయితే ఈ గత 3 రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చూసాం. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీ హిల్స్లో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా మంత్రి అడ్లూరిపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఏదైతే చాలా సీరియస్గానే అయ్యారు. అలాగే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఆ సంఘాలు కావచ్చు, తీవ్రంగా పొన్నం ప్రభాకర్పై ఫైర్ అయ్యాయి. సో దీంతో ఈ అంశం ఎక్కడికి పోతుంది, అసలు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్తాడా లేదా, ఒకవేళ చెప్పకపోతే అడ్లూరి లక్ష్మణ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఆ సంఘాలకు సంబంధించినటువంటి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనే ఒక చర్చ గత 2 రోజుల నుంచి కూడా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమస్యపై ఒక చొరవ తీసుకున్నారు. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసం అయినటువంటి నార్సింగ్లో ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్కు పిలిపించుకున్నారు. ఇద్దరిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసి ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక చెక్ పెట్టారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురు కూడా మాట్లాడారు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో పొన్నం ప్రభాకర్ చాలా స్పష్టంగా చెప్పారు, నాకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సోదరు లాంటి వాడని చెప్పి గత 30 ఏళ్లుగా మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలిసి పనిచేస్తున్నామని చెప్పి, నాకు వ్యక్తిగతంగా కానీ ఎలాంటి దురుద్దేశం కానీ ఆయన పైన లేదని చెప్పి, కానీ మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసి ఆయన మనసు బాధించిందని నేను తెలుసుకున్నాను. సో దీంతో నేను క్షమాపణలు కూడా చెప్తున్నాను అని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా స్పష్టంగా చెప్పారు. సో దీంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్తో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనుకోలేదు, ఇలాంటి వ్యాఖ్యల పట్ల మా వర్గం అంతా కూడా ఒకటేసారి చాలా బాధించింది ఈ వ్యాఖ్యలపై. సో ఎట్టకేలకు పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. సో ఈ సమస్యను ఇక్కడితో సమసిపోయింది అని చెప్పి కూడా అడ్లూరి లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ కూడా చెప్పారు. ఏదేమైనా ఈ సమస్యకు సంబంధించినటువంటి అంశంపై గత 3 రోజుల నుంచి అయితే వార్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతోనే ఇది అయిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో చెందినటువంటి పార్టీ కాదు ఇది. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి పార్టీ. దీంట్లో కుటుంబ సమస్యగా చూడాలి, కుటుంబ సమస్యగానే వచ్చింది. సో దీంతో కుటుంబ సమస్య పెద్దగా నేను చొరవ తీసుకొని వీరిద్దరిని పిలిపించి మాట్లాడి సమస్యకి అయితే ఒక ముగింపు తీసుకొచ్చాను. పార్టీలో ఇక్కడ నుంచి కూడా మంత్రులందరూ కూడా సమన్వయంగా కలిసి పనిచేసుకోవాలి, పార్టీ ఇమేజ్ని కావచ్చు, ప్రభుత్వ ఇమేజ్ని కావచ్చు పెంచే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడా తెలియజేశారు. సో ఓవరాల్గా ఈ సమస్యకైతే గత 4 రోజుల నుంచి కూడా ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఎలాంటి పరిస్థితి, ఎందుకంటే మనం చూసాం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి వెళ్లే కంటే కొంచెం ముందే పొన్నం ప్రభాకర్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంట్లో విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ ఆ పత్రికా ప్రకటన చెప్పడం జరిగింది. సో ఇదే సమయంలో పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ పత్రికా ప్రకటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా పీసీసీ చీఫ్ నివాసానికి లోపలికి వెళ్లే ముందే మీడియాతో మాట్లాడుతూ కూడా పొరపాటు అయ్యింది అని చెప్పబోయి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా మాట్లాడారు. సో ఫైనల్గా అయితే ఈ సమస్యకి అయితే ఒక ఫుల్ స్టాప్ అయితే దొరికింది. మరి ఇప్పటికైతే ఈ సమస్యపోయిందనే అనుకోవచ్చు. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ. ఇక మంత్రి అడ్లూరిపై తానన్న వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా క్షమాపణలు చెప్పారు. లక్ష్మణ్ బాధపడిన దానికి తాను క్షమాపణలు కోరుతున్నా అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనకు సోదరుడు లాంటి వారని కూడా, కాంగ్రెస్లో తమది 30 ఏళ్ల అనుబంధం అన్నారు. అడ్లూరి మనసు నొచ్చుకుందని తెలిసి విచారిస్తున్నానని, పార్టీ కోసం ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జెండా మోసిన తనకు మంత్రిగా అవకాశం ఇచ్చారని అన్నారు. తాను పార్టీ లైన్ దాటే వ్యక్తిని కాదని పొన్నం ప్రభాకర్ను గౌరవిస్తానన్నారు. కానీ పొన్నం వ్యాఖ్యలకు తన సామాజిక వర్గం బాధపడిందని తెలిపారు. పొన్నం క్షమాపణలతో సమస్య ముగిసిపోయిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.
ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రావడం, వాటిపై లక్ష్మణ్ కుమార్ ఓ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఈ ఇద్దరు మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు చర్చకొచ్చాయి. ఆ తర్వాత మంత్రుల వివాదంపై హైకమాండ్ సీరియస్ అయింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మంత్రులు భేటీ అయిన తర్వాత వివాదం సమసింది. పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ వార్కి ఎండ్ కార్డ్ వేశారు. రిజర్వేషన్ ఇస్తూ 3 చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇలా కోర్టులో కేసు పోరాడుతున్న తీరు, అదేవిధంగా అలా మాదిగా సంబంధించినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రకటన చేసి వర్గీకరణ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కావాలి ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య, ఇది మేము తేల్చుకున్నాం. నేను కూడా యావత్ మాదిగ సమాజానికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు మా మంత్రివర్గ సహచరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మంత్రులుగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా నేను సూచిస్తూ, ఈ సమస్య